ఎలా 3 సినిమాలు కంపోజ్ చేసి ఎలా అనిపించింది? కంపేర్ చేస్తే హనుమాన్ డివోషనల్ అన్న ఫ్యామిలీ ఆడియన్స్ కరెక్ట్గా అట్రాక్ట్ చేసింది. ఎవ్రీవన్ ఎంగేజ్ అవుతారు. గుంటూరు కారం రిలీజ్ అయిన సినిమాలో త్రివిక్రమ్ మార్క్ లేకపోవడం వల్ల ఓన్లీ మహేష్ బాబు మీద స్క్రీన్ ప్రెజెన్స్ తప్ప సినిమాలో ఏముండదు. అంటే మదర్ సెంటిమెంట్ అయ్యి ఉన్నాయి. దాంట్లో హైలైట్స్ ఏంటి? దీంట్లో హైలైట్స్ ఏంటి? దాంట్లో హైలైట్స్ మహేష్ బాబు ఆయన డాన్స్ అంతే, ఇంకోటి ఏం కనిపించదు. ఇందులో హైలైట్ డైరెక్షన్ ఏం బాగాలేదు. లేదా అసలు ఈ త్రివిక్రమ్ సినిమా అనిపిస్తుంది మనకి. ఈ నిన్న కూడా చెప్పాను నేను, త్రివిక్రమ్ సినిమానా డౌట్ వస్తుంది అది. సో అందువల్ల అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతుంది. బట్ ఈ సైంధవ్ సినిమా చూసుకుంటే కనుక వెంకటేష్ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. నవాజుద్దీన్ గారి పెర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. ఫుల్ యాక్షన్ అంటే జాన్ విక్ టైప్ ఆఫ్ కేటగిరీ ఉంటుంది మనకి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే. సెకండ్ హాఫ్లో అటువంటి జాన్ విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు సెకండ్ హాఫ్లో ఎమోషన్ పెట్టడం వల్ల ఆ క్యారెక్టర్ అనేది తక్కువైపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే సెకండ్ హాఫ్ అనేది లిటిల్ లాగ్నెస్ వస్తుంది. దానివల్ల సినిమా కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది, యావరేజ్గా ఎబో యావరేజ్గా అనిపిస్తుంది. బట్ యాక్షన్ సీన్స్ కానీ వెంకటేష్ గారి ఏజ్కి తగ్గ క్యారెక్టర్ రాసుకోవడం కానీ డైరెక్టర్ గారు వెంకటేష్ గారిని చాలా బాగా హ్యాండిల్ చేసుకున్నారు. బట్ యాక్షన్ ఎమోషన్ రెండు కలిపి తీస్తున్నప్పుడు రెండు ఈక్వల్గా మేనేజ్ చేయాలి. ఎమోషన్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల సెకండ్ హాఫ్లో కొద్దిగా డిసడ్వాంటేజ్ అయిపోయింది. ఎమోషన్కి అట్రాక్ట్ అయ్యే పీపుల్ ల్యాక్కి గురవుతారు. సో అక్కడ డిసడ్వాంటేజ్ అయిపోయింది అక్కడ. మరి హనుమాన్లో ఏంటి ఏమి హైలైట్స్? హనుమాన్లో చూసుకుంటే కనుక స్టోరీ వచ్చేసి మనకి మామూలుగా మన హాలీవుడ్లో పవర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అదే స్టోరీ. కానీ ఆ పవర్స్ గాడ్ రిఫరెన్స్ తీసుకుని హనుమాన్ రిఫరెన్స్ తీసుకుని హనుమాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే రిఫరెన్స్ చేయడమే హనుమాన్ ప్లస్ పాయింట్. ఆ తర్వాత బీజిఎం ప్లస్ పాయింట్, హీరో గారి యాక్టింగ్ అవన్నీ ప్లస్ పాయింట్లే ఉన్నాయి. మెల్లిగా స్టార్ట్ అయిన మూవీ ఒక తెలియని హైప్ అండ్ క్లైమాక్స్కి వచ్చేప్పటికి ఒక చివరికి హనుమాన్ చాలీస వస్తున్నప్పుడు మనకు తెలియని మనమే హనుమాన్ చాలీస పాడేస్తాం. అంత ఇన్వాల్వ్ చేయించింది హనుమాన్. అయితే గుంటూరు కారం అంత చేయలేకపోయింది, ఇది కొద్దిగా చేసింది. అలా గురూజీ గుణపం తమన్ తిరుగుబాటు అన్న అది అంతే, దాని గురించి ఏం చెప్పలేము. ఓవరాల్ గా 3 మూవీస్ లో ఏ మూవీ బాగా నచ్చింది మీకు? ఫస్ట్ హనుమాన్, సెకండ్ సైంధవ్. ఎంత ఇస్తావు హనుమాన్కి? ఎంత ఇస్తావు? హనుమాన్కి 4.5 ఇస్తా, దీనికి 2.5 ఇస్తా. సైంధవ్కి మరి గుంటూరు కారం 1.5 2 అంతే. వెంకటేష్ గారి నుంచి అయితే మీరైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో మీ అందరూ తెలుసు. వెంకటేష్ గారు అంటే మీకు కావాల్సింది ఏంటి? కామెడీ, అలాగే ఆ పంచ డైలాగులు కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ ఇదైతే మీరు అలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ సినిమా మొత్తం ఓన్లీ ఒక సెంటిమెంట్, ఫుల్ యాక్షన్ మూవీ భయ్యా, యాక్షన్ థ్రిల్లర్ మూవీ తప్ప ఏం లేదు. సినిమా గురించి అయితే ఒక క్లియర్ చెప్తున్నా. ఆ తండ్రి కూతుర్ల మధ్యలో ఉన్న సెంటిమెంట్ ఒకటి హైలైట్. అసలు ఇది అయితే ఇంకో లెవెల్లో తీసుకెళ్ళింది. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్లో మాత్రం మామూలుగా పంచ డైలాగ్ కానీ యాక్టింగ్ కానీ అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించినట్టు వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ కోసం మాత్రం ఫుల్ యాక్షన్ మూవీ, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందంటే యాక్షన్ స్టార్ట్ అయినట్టే. యాక్షన్ మూమెంట్ చాలా బాగుంటుంది. ఒక మెడిసిన్ గురించి కానీ ఒక డ్రగ్స్ గురించి కానీ ఇంత డిఫరెంట్గా వెంకటేష్ గారి నుంచి ఇంత అద్భుతంగా తీసుకోవడానికి మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. డైరెక్షన్ చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ హైలైట్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా మామూలుగా లేదు, ఒక లెవెల్లో చూపించారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఒకటే భయ్యా సినిమాలో ఒక మంచి మెసేజ్ తోటి ఒక చిన్నపిల్లల గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ ల్యాగ్ అనేది బోర్ అనేది లేదు. ఇప్పుడు వచ్చిన 3 సినిమాలు 3 డిఫరెంట్ కాన్సెప్ట్లో వచ్చినాయి, డిఫరెంట్ స్టోరీలు. రేపు నాగార్జున గారి సినిమా వస్తే ఇంకా చెప్పలేము ఏది ఇట్ అనేది. ఇప్పటికైతే సైంధవ్ అయితే చాలా బాగుంది భయ్యా, సూపర్. గుంటూరు కారం ఓవరాల్ గా నేను రేటింగ్ అయితే 10కి 10 ఇస్తాను. అంటే ఎందుకంటే ఈ సంక్రాంతి బరిలో యాక్షన్ మూమెంట్ అనేది ఒక్క సినిమా కూడా లేదు. మహేష్ బాబు గారి దోస్తున్న ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోయింది. ఇదేంటంటే యూత్కి అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ సినిమా కోసాలకే ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ తీసుకొని మంచి అహింసక సైంధవ్ మూవీ కోసం మాత్రం వెంకటేష్ గారి గురించి కోరుకున్న విషయాల కంటే యాక్షన్ మూవీ కొత్తదనం చూపిస్తారు. ఫ్యాన్స్కి అయితే పండగ. అదే తండ్రి కూతుల సెంటిమెంటే సినిమాకి ఇంకో లెవెల్ హైలైట్. ఆ చిన్న పాప ఎంత చక్కగా యాక్ట్ చేసిందంటే అసలు వేరే లెవెల్లో ఉంది. ఆ పాప యాక్టింగ్ కానీ ఆర్య గారి యాక్టింగ్ కానీ సపోర్టింగ్ రోల్స్ చాలా బాగున్నాయి. సినిమా నాకు అయితే బాగా నచ్చిందండి. మొత్తానికి సంక్రాంతికి 3 మూవీలు అనేవి అయితే రిలీజ్ అయినాయి. సో మీకు ఏ మూవీ నచ్చింది ఎక్కువ? నాకు నచ్చింది అయితే సినిమా అయితే హనుమాన్ నచ్చింది. హనుమాన్ అంటే అందులో నీకు స్టోరీ బాగుంది, కథ బాగుంది. ఇంకోటి అంటే అందులో హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు ఫేవరెట్ నేను. అంటే ప్రతి హనుమంతుడిని ప్రతి ఒక్కరు కొలుస్తారు, అందరికి ఇష్టపడతారు. మన భారతదేశంలో మనం ఒక రాముని ఎంత కొలుస్తాము, బజరంగ్ బలి అంటే అంత ఇష్టపడతారు. ఒక శివుడు కానీ ఒక పార్వతి కానీ అందరినీ ఎట్లా ఇష్టపడతారు. ఒక హనుమంతుడు అంటే ఒక అక్కడ ఉంటాడు, ఆయన అంత దూరం ఉంటాడు, అంటే అంత ప్లేస్లో ఉంటాడు హనుమంతుడు అంటే. సో ఇవాళ ఏ మూవీ చూసారు మరి? ఇవాళ అది వెంకటేష్ చూసిన, విక్టర్ వెంకటేష్. ఎట్లా అనిపించింది? ఆ సినిమా కూడా కనెక్ట్ అవుతుంది ఫ్యామిలీకి. కాకపోతే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్న, సెకండ్ హాఫ్ కొద్దిగా జర మంచిగా ఉంది, కనెక్ట్ అయ్యే సినిమా కొద్దిగా. అంటే చాలా మందికి అరే టికెట్లు కూడా బొక్క అని అంటున్నారు కదా, మరి అంటే అది అంటే అన్నటోళ్ళకి లేదు తప్పది. ఎందుకంటే సినిమా ఒకటి పాప కోసం ఉంది, ఒక తండ్రి పాపని ఎలా కాపాడుకోవాలని ఒక మెసేజ్ పెట్టింది సినిమాలో, అది బాగుంది. అంటే ఒక
ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా. అప్పట్లో దృశ్యం మనము ఎట్లా ఎంజాయ్ చేసినామో ఈ సినిమా కూడా అట్లా ఎంజాయ్ చేస్తాం. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, స్క్రీన్ ప్లే బాగుంది, ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తావు. అండ్ చాలా మంది విలన్ క్యారెక్టర్ చాలా మందికి నచ్చింది, మీకు ఎలా అనిపించింది? నిజంగా చెప్పండి, విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. అసలు ఆయన సూపర్ చేసిండు. అసలు నమ్ముతానమ్మా, పుష్పలో ఒక విలన్ ఉంటాడు ఒక ఆయననే కనిపించింది, సేమ్ అట్లా చేసినట్టే చేసిండు యాక్టింగ్, చాలా బాగా చేసిండు. సో ఓవరాల్ గా మీకు హనుమాన్ మూవీ నచ్చింది? హనుమాన్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చి వెంకటేష్, థర్డ్ ప్లేస్ వచ్చి నాగార్జున, కింగ్ నాగార్జున రేపు నా సామీరంగా వచ్చేది. సో గుంటూరు కారం నచ్చలేదా? అంటే నచ్చినట్టు స్టోరీలా బాగుంటే ఎవరైనా చూస్తారు కదండి. స్టోరీలో కారం లేదంటారు, అంత సల్లుకూరు పక్కకు తీసుకుపోయి ఉప్పేసి పక్కకు జల్లుకూరు అంతా. అంటే స్టోరీ బాగుంటే కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఎంతో మంది పబ్లిక్ వచ్చి చూస్తారు, దాని తగ్గట్టు న్యాయం జరగాల కదా. శ్రీలీల యాక్టింగ్ ఎలా ఉంది? ఎందుకంటే తన డాన్స్ చాలా బాగుంది. ఇద్దరికి బాగా డాన్స్ కుదిరింది, మంచిగా చేసారు ఇద్దరు. మీకు గుంటూరు కారంలో ఏ సాంగ్ నచ్చింది బాగా? కుర్చీ మడత పెట్టి. అందరికి అది నచ్చిన సాంగ్, అందులో ఉన్న పాట ఒక్కటే హైలైట్ పాట, అదొక్కటే హైలైట్ పాట. సో ఓవరాల్ గా ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? ఏది శాండేకి వచ్చి పాప తండ్రి క్యారెక్టర్ కాబట్టి 5కి 4.5 ఇస్తారు. హ్యాపీ సంక్రాంతి. ब्लॉकबस्टर मामा आई बोलने के लिए बहुत ट्राई कर रहा हूँ नवाजुद्दीन कैरेक्टर के लिए. बस నవాజుద్దీన్ అన్న క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా సినిమాకి పంపింగ్ బూస్టింగ్ వచ్చింది. ఎంత బాగా తీసిందంటే నవాజుద్దీన్ లేకపోతే ఈ సినిమాకి లేదు. ఆ నవాజుద్దీన్ అన్న క్యారెక్టర్ ఒక్కటి ది బెస్ట్, సూపర్ బ్యాస్టోక్స్ అంతే. కమ్ బ్యాక్ వచ్చేసిండు సినిమాకి వచ్చేసరికి నువ్వు బ్యాక్ వచ్చేసిండు. వాళ్ళు వస్తూనే ఉంటారు పోతున్నారు. దాని గురించి మనకు ఎందుకు, కానీ సినిమాకి వచ్చేసరికి ఓవరాల్గా సూపర్ ఉంది భయ్యా. మ్యూజిక్ కానీ బీజిఎం కానీ ఏం చెప్పాలా మామ, అద్దరు కొట్టిండు మామ సూపర్ మామ. ఏమి డైరెక్టర్ మాత్రం షా ఏం చెప్పాలో అర్థం కాక షా దట్స్ ఇట్. సినిమా సూపర్ అంతే. పాప క్యారెక్టర్ ఏంటండి, సెంటిమెంటల్ వర్కౌట్ అయితే కాదు, సెంటిమెంటల్ కావాలి కాబట్టి కథ ఇంపార్టెంట్, పాపనే ఇంపార్టెంట్ ఆడ సినిమాకి వచ్చేసరికి. ఆ పాప లేకపోతే సినిమానే లేదు. అది సినిమా కథ ఇంపార్టెంట్, సెంటిమెంటల్ వర్కౌట్ అయింది. అట్లానే డాటర్ గురించి కాకుండా దెన్ ఆల్మోస్ట్ ప్రజల గురించి కూడా చూసినట్టు చూపెట్టాడు. అది చాలా బాగుంది. ఇగో అన్నోన్ని రోకల్ బండతోనే కొట్టాలి. అది మొన్నటి దాకా మరత పెట్టి కుర్చీ అయిపోయింది, ఇప్పుడు రోకల్ బండ అవుతుంది అంతే కాదు. అది ఎవరు చెప్పింది వినకండి భయ్యా. మన ఏంటంటే బోర బండ కాడికి పోయి బోనాలతో కొట్టాలి అంతే. అది ఎవరు చెప్పేది చెప్తారు, వాళ్ళు ఏంది వానికేం తీసిండా పీకిండా. అది సినిమా ఇంపార్టెంట్ భయ్యా. వీళ్ళు కోట్లు బడ్జెట్ పెడతారు, సినిమాకి ఏది కావాలో వాళ్ళు తీయడానికి వస్తుంది. నిజంగా మూవీ మాత్రం మామూలుగా లేదు. వన్ ఆఫ్ ది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అన్న, యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఒక వెంకటేష్ గారికి ఇంతకుముందు ఏంటంటే F3 అనే సినిమాతో ముందుకు వచ్చారు. F3 తర్వాత వచ్చిన మంచి హైప్ ఉన్న సినిమా అనంటే, యాక్షన్ థ్రిల్లర్ సినిమా అనంటే ఇదే భయ్య. ఏంటంటే మూవీ మొత్తం మీద చూసుకుంటే మూవీ బాగానే ఉంది. మన మూవీ డైరెక్టర్ గారి పేరు సైకో అనంట. సైకో అనంటే విలన్ రోల్లో కూడా కొన్ని డేంజర్ విజువల్స్ అన్ని బాగానే పెట్టారు. ప్రతి ఒక్కళ్ళకి నచ్చే సినిమానే. కాకపోతే లాస్ట్ ఏంటంటే యాక్షన్ సీన్స్ ఉన్నాయి, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కాస్త కామెడీ ఫన్ ఎంటర్టైన్మెంట్ లేదని కాస్త డిసప్పాయింట్ అవుతున్నాము. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కానీ అండ్ డైరెక్షన్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం అసలు లాస్ట్ 20 minutes మాత్రం చాలా అన్లిమిటెడ్ ఎమోషనల్ భయ్య, చాలా ఎమోషనల్ అనిపించింది. మామూలుగా ఇంతకుముందు బోయపాటి కాంబినేషన్లో వెంకటేష్ బోయపాటి గారి కాంబినేషన్లో వచ్చిన తులసి సినిమాని చూసుకుంటే అందులో ఏంటంటే కొడుకు కోసం అని పోరాడతాడు. ఈ మూవీలో ఏంటంటే కూతురు కోసం పోరాడతాడు. అదే డిఫరెన్స్. కాకపోతే ఏంటంటే ఇందులో కూతుర్ని రక్షించుకోవాలనే తపన, ఇంకోటి బయట ఉన్న చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళని కూడా రక్షించుకోవాలనే ఆరాటంతోనే ఈ మూవీని ఒక మంచి గ్రేట్ మెసేజ్తోనే మన ఆడియన్స్ ముందుకు తీసుకొని వచ్చారన్న. మూవీ ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంది. కానీ ఈ సంక్రాంతి వచ్చే మూవీ అయితే కాదన్న. సంక్రాంతి ఫెస్టివల్లో ఎవరైనా సరే కోరుకునేది ఏంటంటే ఫన్ కోరుకుంటారు, ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు, కామెడీ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు. కానీ ఎమోషనల్ మూవీ సరే ఓవరాల్గా చూసుకుంటే మూవీ బాగాలేదని మాత్రం చెప్పట్లేదు భయ. మూవీ ఓవరాల్గా చూసుకుంటే వన్ ఆఫ్ ది బిగ్ సూపర్ హిట్ మూవీ. ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఆదరించే మూవీనే. కాకపోతే ఏంటంటే కాస్త కామెడీ అన్న, ఫన్ అన్న, ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుండే అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంకా సాంగ్స్ విషయానికి కానీ బ్యాక్గ్రౌండ్ విషయానికి కానీ అంతా బాగానే ఉంది. మూవీ ఓవరాల్గా బాగానే ఉందన్న. అవుట్ ఆఫ్ 4.5 రేటింగ్ ఇస్తాను.
హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఈస్ తన్వి. సో ఓవరాల్గా ఇప్పటివరకు అయితే 3 మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. ఒకటి వచ్చేసి మహేష్ బాబుది గుంటూరు కారం, ఇంకొకటి వచ్చేసి హనుమాన్. ఈరోజు ఏదైతే వెంకటేష్ గారిది రిలీజ్ అయిన సైంధవ్ మూవీ అయితే చాలామంది అయితే ఏమంటున్నారు అని అంటే ఈ 3 మూవీస్లో హనుమాన్ మూవీ మాత్రమే ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అనేసి అని అంటున్నారు. సో ఇంకోటి కూడా చాలామంది ఏమంటున్నారు అంటే వెంకటేష్ గారికి ఈసారి కలిసి రాలేదు అని చెప్పేసి అయితే చాలామంది ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యారు. సో ఓవరాల్గా ఈ మూవీకి రేటింగ్ వచ్చేసి 3 ఇవ్వచ్చు అని చెప్పేసి చాలామంది అంటున్నారు రివ్యూస్లో చూసుకున్నట్టయితే. సో ఈ పండుగకి ఇంకొక మూవీ అయితే ఇంకా పెండింగ్ ఉంది. ఈ మూవీకి అయితే ఇప్పటివరకు రిలీజ్ అయిన మూవీస్లో అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే హనుమాన్ మూవీ ఉంది.